తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలాలన్నింటిలో కూడా మీ కృపచేత కాపాడి నేటికి ఏ మంచి గొప్ప ఘనత లేకపోయినా మాకిచ్చిన క్షేమాన్ని, సంతోషం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సమయంలో మా తండ్రి, తల్లిదండ్రులు చేసిన పాపము వారి బిడ్డలపైకి వస్తుందా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ధ్యానించడానికి సిద్ధపడుతున్నానయ్యా. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న పిల్లలైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు, వినుచున్న పిల్లలైన వారందరినీ ఆధ్యాత్మికంగా బలపరిచి దీవించుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ సహాయాన్ని అందించుమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటానికి సిద్ధపడదామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన వర్లరా, తల్లిదండ్రులు చేసిన పాపము వారి బిడ్డలపైకి వస్తుందా అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. సో లోక ప్రకారంగా మనం చూస్తే, ప్రియమైన వర్లరా, ఏదైనా ఒక కుటుంబంలో వారి బిడ్డలకో లేకపోతే తన సన్నిహితులకో కష్టమో, నష్టమో, ఆపదో, అపాయమో, యాక్సిడెంటో అయిందనుకోండి, లోకం ఏముంటుందంటే, ఎలా విడిచిపెడతాడు భగవంతుడు, వారి తల్లిదండ్రులు చేసింది వాళ్ళ మీదకి రప్పించేసాడు అని అంటూ మాట్లాడతారు. ఒకటి. రెండు, కొందరు ఆ యొక్క కష్టాలు, నష్టాలతోనూ లేకపోతే మంచాన్ని బట్టి బలహీన స్థితిలో ఉన్న ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారంటే, మా కర్మ ఇది, మా తల్లిదండ్రులు ఆనాడు ఏ పాపం చేశారో మేము అనుభవిస్తున్నాము అంటూ కలత చెందుతూ మాట్లాడుతున్న పిల్లలు అనేక మంది ఉంటారు. సో ఈ రెండు కరెక్టేనా అంటే, ఏదైనా జరిగితే వెనకాల తల్లిదండ్రులు చేసిన పాపం బట్ట వాళ్ళ మీదకి వచ్చిందా అనేది కానీ, ఏదో కష్ట నష్టాలతో ఉన్నటువంటి ఈ మాటకి ఈ రెండు కరెక్టేనా, అసలు అది ఎంతవరకు వాస్తవం అని గ్రహిస్తూ, అసలు ఒకవేళ పాపం చేస్తే అది బిడ్డల మీదకి వస్తుందా, లేక ఆ పాపం చేసిన ఎలా ఆ బిడ్డలపైకి రాకుండా ఉంటుంది, ఈ మతలాబ్ ఏంటో కొద్దిగా దైవ గ్రంథాన్ని బట్టి పరిశీలన చేయడానికి మనం ఇష్టపడదామండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో ఏవైనా మీరు గమనించినట్లయితే, లేకపోతే దైవ గ్రంథంలో కూడా ఆలోచించినట్లయితే, ఏ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలైనా వారు ఆస్తులు పంచుకుంటారు, వారి శరీర రుగ్మతలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాధుల కలతలు అవి పంచుకుంటారు అని మనం సహజంగా వింటూ ఉంటాం. ఏమండి? సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి మాట, పాపాలను కూడా పంచుకుంటారా అంటే, తల్లిదండ్రులు చేసిన పాపాలలో బిడ్డలకు భాగం ఉంటుందా? సో ఒకవేళ భాగమే ఉంటే, తల్లిదండ్రులు శిక్ష అనిపిస్తుంటే వారితో పాటు వాళ్ళు పక్కన వాళ్ళు కూడా పోనీ ఎక్కువ శిక్షలో ఉండేవాళ్ళు తక్కువ శిక్షలోనైనా సరే ఉండాలి కదా, అలా ఉంటుందా? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పరిశీలన చేయటంలో సిద్ధపడదామండి. చూడండి, మరి ప్రవక్త అయిన యిర్మీయా గారు తన గ్రంథంలో ఒక మాట వ్రాయించాడండి. ఇశ్రాయేలు ప్రజలు చెప్తూ ఈ మాట వ్రాయించాడు. ఈ మాట కూడా ఎందుకు మనం చెప్తున్నానంటే, ఇప్పుడు చెప్పబోయే కొద్ది మాటలో నిజంగానే తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డలపైకి వస్తుంది అన్నట్టుగానే ఈ చదవబోతున్న 4-5 లేఖనాలు కరెక్ట్గా తల్లిదండ్రులు చేసినటువంటి పాపం బిడ్డలపైకి వస్తుంది అన్నట్లుగా ఆ విధానంలో, ఆ భావనతో, ఆ అర్థం ఇచ్చేటట్లుగానే ఉంటాయి. ఇప్పుడు చదువుతున్న వాక్యాలు వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క భావన ఏంటి, ఆ తల్లిదండ్రులు చేసినటువంటి తప్పిదము, పాపం ఆ పిల్లలకి ఎలా సంక్రమిస్తుంది, లేదా ఎలా భాగస్థులు అవుతారా అవరా అని 4-5 వచనాలు నేను చదువుతానండి. తప్పనిసరిగా ఇది చాలా ఇంపార్టెంట్ అని కనుక ఆసక్తితో వినడానికి ప్రయత్నం చేయండి. యిర్మీయా పుస్తకము, ప్రవక్త యిర్మీయా రాసిన గ్రంథము 32వ అధ్యాయము, ప్రియమైన వాళ్ళరా, 32వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నానండి. యిర్మీయా 32:18 వచనాన్ని చదువుతున్నానండి. దయచేసి గమనించండి. నీవు వేవేల మందికి కృప చూపుచు
తల్లిదండ్రుల దోషము వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఎంత చక్కగా ఉందండి ఈ మాట. ఇశ్రాయేలు ప్రజలతో ఇర్మియా గారు చెప్తున్న మాట ఏమంటాడంటే తల్లిదండ్రుల దోషము వారి తరువాత, ఏది ఆ దోషం చేసిన తల్లిదండ్రుల తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు అని దేవుని గురించి ఇర్మియా ఆ ఇశ్రాయేలు ప్రవక్తతో, ఆ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాటలు, దేవుడు పలికిచ్చిన మాటలు. ఏమండి అంటే ఇక్కడ మాట తల్లిదండ్రులు చేసిన దోషం బిడ్డలు ఒడిలో వేస్తున్నాడు దేవుడు అని మనకు కనపడుతుంది. అంటే తల్లిదండ్రులు చేసిన దోషమట ఇక్కడ. ఏమండి తల్లిదండ్రుల దోషమట. ఏమండి బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చదివిన మాట దోషము అనేది మరి ఫైండ్ అవుట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. సో నిర్గమాకాండంలోనికి వస్తే ఇలాగే మరి 20వ అధ్యాయం చదువుకున్నట్లయితే 20వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడంటే 20వ అధ్యాయము నిర్గమాకాండము అక్కడ 4-5 వచనాలు, 4 లేక 5-6 వచనాలు మనం చదువుకున్న నిర్గమాకాండము 5-6 వచనాలు ఏమనుంది? ఏలయనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నేను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. ఈ మాటను కూడా బట్టి చూస్తే మనకేమవుతుందంటే మొత్తం మీద తల్లిదండ్రుల దోషము బిడ్డల మీదకి వస్తుంది, ఆ పాపం వస్తుంది అన్నట్టు ఈ మాట కూడా బలపరుస్తుంది మనల్ని. ఈ మాటలను బట్టే మరి మనం చేసుకున్నటువంటి క్రియలు ఆ యొక్క పాపము బిడ్డలకు అంటుకుంటుంది, బిడ్డలు అనుభవిస్తున్నారు అని అంటూ చెప్తున్న చాలామంది మనం చూసాం. అది ఈ రోజుతో కొంతవరకు బ్రేక్ చేయటమా, అవగాహన కలిగి మాట్లాడటమా అనేది తదుపరి మీరే నిర్ణయించుకోవాలి విన్న తర్వాత. సో ఇలా ఇంకో మాట చదువు చూడండి. అదే నిర్గమాకాండం 34-6 వచ్చిన కూడా సేమ్ మాట ఉంటుందండి. ఇలాగే ఈ భావంతోనే వ్రాయబడినటువంటి మాటగా మనకు కనపడుతుంది. చూడండి నిర్గమాకాండము 34 ఏమండి 6వ వచనం చదువుతున్నానండి, లేకపోతే 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం, అదే నిర్గమాకాండం 34-7 వచనం. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని, ఏంటంట దోషము అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. మోషే గారు చెప్తున్నారండి. ఈ 2 మాటలు మోషే గారు చెప్పారు. ఏమంటున్నాడంటే దోషిని నిర్దోషిగా ఎంచడట, తల్లిదండ్రుల యొక్క దోషమట కుమారుల మీదకి రప్పిస్తారంట 3-4 తరముల వరకు. అంటే తాతోళ్ళు చేశారనుకోండి, కొడుకు ఆ కొడుకు పుట్టిన పిల్లలు అంటే ఇలా 3 తరాలు అన్నట్టుగా రప్పిస్తాను అని ఇక్కడ మాట చెప్తుందండి. సో ఇక్కడ కామన్గా మనం తీసుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీరు ఇక అలాగే ముందుకెళ్తే మరి ద్వితీయోపదేశకాండము లేక లేవియాకాండము 26వ అధ్యాయము 39వ వచనం, మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశాలలో తమ దోషమును బట్టి క్షీణించుదురు మరియు తమ వారి మీదకి వచ్చిన తమ తల్లిదండ్రుల దోషం బట్టి క్షీణించిపోయేదరు. మీ తల్లిదండ్రుల దోషం బట్టి మీరు క్షీణిస్తారు అంటున్నాడు. సో ఇక్కడ 4 వచనాలు అయితే నేను చదివించానండి. ఏ వచనాలు? తల్లిదండ్రుల యొక్క దోషం ఒడిలో పోస్తాడు అని, తల్లిదండ్రుల యొక్క దోషము 3-4 తరాల వరకు బిడ్డల మీద ఉంటుందని, ఆ తల్లిదండ్రుల దోషం బట్టి వారు తప్పనిసరిగా క్షీణించిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పబడింది. ఇక్కడ విషయాన్ని బాగా గమనించాలి. సో ఇందుకీ దోషం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి అనేది కొద్దిగా చిన్న క్లారిఫికేషన్ కానీ మనకు అర్థమైతే అది తప్పనిసరిగా ఈ యొక్క చెప్పబోతున్న మాటల యొక్క పరమార్థం ఏంటో మీరు గ్రహించగలుగుతారు. ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, పాపం అనగా మనందరికీ తెలుసు, ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుడు చెప్పింది చేయాలి అంతవరకే, చెప్పనిది చేయకూడదు. ఒకరు చెప్పనిది చేసినట్లయితే చేయమన్నది చేయట్లేదు కనుక గోడ దెబ్బ లెంప దెబ్బ అంటే చూడు 2 విధాల షాక్ ఇచ్చినట్టుగా, షాక్ తగిలినట్లుగా ఉంటుంది మనకి. ఏమంటే మాట అర్థమైందండి? చెప్పింది చేయకపోతాం అవుతుంటే
చెప్పంది చేసావు కనుక 2. ఇది అనమాట ఇప్పుడు నేను చెప్పిన భావన. సో ఆజ్ఞాతిక్రమం పాపం మనందరికి తెలుసు. ఈ ఆజ్ఞాతిక్రమం ఎందుకు అతిక్రమిస్తాడు మనుషుడు అంటే దురాశ. కాని దానిని కావాలి అని ఎవరో ఒకరు ప్రలోభ పెడితే, ఎవరో ఏదో బాగుంటుందని చెప్పేస్తే, ముందు మన అంతవరకు బ్రతికి వినిన మాటల కంటే వారు చెప్పిన మాటకి విలువనిచ్చి, ముందు చెప్పిన ఆయన మాటకు త్రిలోదకాలు వదిలేసి త్రిలోదకాలు ఇచ్చేసి పిల్లరా ఆ ప్రకారం చేయటం దురాశ గర్భం ధరిస్తే పాపానికి అంటుంది. ఆ ఆశ ఆ పండు తినాలంటే ప్రేరణ అవ్వమ్మ గారికి కలిగించినట్లుగా దురాశ గర్భం ధరిస్తే పాపం కంటుంది. పాపం పరిపక్వత మరణాన్ని కంటుంది. ఇది పాపము ఆజ్ఞాతిక షెడ్యూలు దాని ఫలితం. ఏమండి ఈ మాటలు మీరు చూసుకున్నట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం మనకు తెలుసు కదండి, తినొద్దన్న దాన్ని తింటే ఏమైందనేది. ఈ 2వ మాట దురాశ అన్నది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి మీరు చదువుకున్నట్లయితే ఆ భాగంలో ఈ మాటలు ఉంటాయి. సో దీన్ని బట్టి పాపం అంటే ఏంటో మనకు అర్థమైంది. ఏమండి సో ఈ పాపము ప్రేమ దేవుని పిల్లలరా, ఇది పాపం అనేది తను వ్యక్తిగతమైనటువంటి విషయం అండి. ఇది ఏమండి ఈ పాప శిక్ష చేసిన వారే అనుభవిస్తారనేసి మనకు అందరికీ తెలుసండి. బాగా ఆలోచించాలి. ఈ పాపానికి వచ్చే ఫలితము ఆ దోష శిక్ష ఉందే, ఈ పాపం చేసినందుకు దోషికి శిక్ష ఉందే ఆ మరణం. ఆ మరణ శిక్షలో ఆ వ్యక్తి మరణిస్తాడు, కానీ మరొక వ్యక్తి ఆ పాపానికి బాధ్యుడు కాడు, పాపం విషయంలో భాగస్వామి కాడు, పంచుకోడు. అది తల్లిదండ్రులు చేసిన దానికి బిడ్డలు పంచుకోరు, భర్త భార్యలు ఒకరితో ఒకరు పంచుకునే అవకాశం బైబిల్లో లేదు. బాగా గమనించాలి. మరి ఇప్పుడు ఎలాగండి దోషము అని అన్నాడు కదా, మరి పాపం అంటుకోదు అంటున్నారు వాళ్ళతో పిల్లలు. మరి తల్లిదండ్రుల యొక్క పాపము బిడ్డలపైకి రాదు అని స్పష్టంగా మీరు చెప్తున్నారు. మరి ఎలాగండి పిల్లల విషయంలో దోషిగా వీళ్ళు ఎలా మారుతున్నారండి? మరి దేవుని లేఖనమే చెప్తుంది కదా అని మనం ప్రశ్నిస్తాం. ఓకే, అది వాస్తవమే. అంటే ఏదైతే మనం చేసామో, పాపం చేసామో లేకపోతే ఏదైతే చేసామో ఆ పాపము దానికి వచ్చిన ఫలితం యొక్క దోషం ఉంటుంది. ఆ ఫలితము ఈయన మరణించటమో లేకపోతే ఆస్తి కోల్పోవటమో ఆ ఫలితము దోషము చూశారు. ఆ దోష శిక్షను తప్పనిసరిగా తల్లిదండ్రులు చేసినటువంటి లేక పితరులు చేసినటువంటిది వాళ్ళ వెనకాల వచ్చినటువంటి పితరులు కానీ లేకపోతే వెనకాల వచ్చిన పిల్లలు కానీ తప్పక అనుభవించి తీరాల్సిందే ఈ వాక్య ప్రకారం. సో దోషం అంటే ఏంటో కొద్దిపాటి చిన్న వివరణ ఇస్తాను. పాపం అంటే కొద్దిగా అర్థమైంది కదా. ఇప్పుడు దోషం అంటే ఏంటో చిన్న మాట నాకు తెలిసిన వివరణ కొద్దిగా ఇస్తానికి ఇష్టపడుతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటే త్రాగుబోతున్న ఒక దొంగని అనుకోండి. ఏమండి త్రాగుబోతున్న ఒక దొంగని ఏమంటే బాగా గమనించాలి. అంటే తాగుబోతున్న దొంగని లేకపోతే నాకు ఒక 100 ఎకరాలు ఉంది. ఆ 100 ఎకరాలతో బాగా తాగేసి లేకపోతే దొంగతనాలు ఏదో పిచ్చి పిచ్చిగా తిరిగేసి, బాగా గమనించాలి ఇక్కడ, పిచ్చి పిచ్చిగా తిరిగేసి 100 ఎకరాలు ఆస్తిని అంతా కూడా నిర్వీర్యంగా ఖర్చు పెట్టేసుకుని ఏమీ లేని స్థితిలోకి వచ్చేసాను అనుకోండి. ఇప్పుడు నేను చచ్చిపోయా. ఇప్పుడు చచ్చిపోయాను కనుక నేను దొంగగా ఉన్నాను, మరి తాగుతున్నాను, 100 ఎకరాల రాసముగా ఎన్నో ఆధిక్యతలు కలిగి ఉన్నప్పుడు అదంతా కూడా పాడు చేసేసుకున్నా. పాపం చేశాను, దొంగతనం ఇవన్నీ అభిషేకం అన్ని పాపమే కదా. ఇవన్నీ చేసుకున్నట్టు అంతా కూడా పోయింది. ఇప్పుడు పోయిన తర్వాత నేను చనిపోయాను. ఇప్పుడు నా పిల్లలకి ఏమీ లేదు, ఉండటానికి నీడ లేదు, తాగటానికి ఏది లేదు. కనుక నేను చేసినందుకు వచ్చినటువంటి ఆ ఫలితం ఉందే, నేను ఉండదనంతా కూడా పిల్లల విషయం చూసుకుండా ఆ ఫలితం ఉందే, వాళ్ళకేమీ లేకుండా చేస్తేనే అది ఆ యొక్క లేనితనాన్ని బిడ్డలు అనిపిస్తారు. అది దోష శిక్షను లేకపోతే దోషాన్ని తల్లిదండ్రుల యొక్క పాప యొక్క దోషం అనిపిస్తామంటే ఇదండి. ఇలా అర్థం చేసుకోవాలి, ఇది కరెక్ట్. ఆ దోషాన్ని ఫలితం ఎలా అనిపిస్తారు అని అంటే, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు అన్నీ ఏదో తిన్నా హుందాతనంగా ఉండారు, వాళ్ళు నానిపోయేటప్పుడు మొత్తం అంతా పోగొట్టేసి దరిద్రం చేసి వెళ్ళిపోయాడురా అని బిడ్డను చూసి అంటారు. 1, 2 వీళ్ళు వాళ్ళు ఏమంటారంటే వీడు తాగుబోతు కొడుకట అని దాని ప్రభావం వీళ్ళ మీద పడుతుంది. త్రాగుబోతు కొడుకట లేకపోతే మంచి లక్షాధికారి కొడుకంట, చూడు ఎలా తిరుగుతున్నాడు అని ఆ ఉన్నదానిని బట్టి వాళ్ళు లేకపోతే దాంతో పోగొట్టేశారు కనుక వాళ్ళు దాని ప్రభావం మన మీద పడినప్పుడు ఆ స్థితిని మాట్లాడుతూ మనం తక్కువగా చూస్తూ సమాజం దాని ప్రభావం ఆ దోషము అంటే ఇది ఈ విధంగా మీకు అర్థమైంది. సో దీని బైబిల్ నుండి కరెక్ట్ డెఫినేషన్ మీకు ఇస్తాను చూడండి. ఇది శారీరకంగా కూడా చెప్పాను. ఇప్పుడు బైబిల్ నుండి ఇచ్చిన తర్వాత ఎలా తల్లిదండ్రుల యొక్క పాపం బిడ్డల మీదకి రాదో
చక్కటి వివరణ ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నా. చూడండి, ఇశ్రాయేలీలు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషే గారు వెళ్ళారు. మొత్తం మీద అన్ని అద్భుతాలు అన్నీ చేసి మీకు తెలుసు కనుక వారిని విడిపించి నడిపించుకుంటూ వస్తున్నాడు. బాగా గమనించాలి. నడిపించుకుంటూ వస్తున్నప్పుడు ఆ ఇశ్రాయేలీ యొక్క ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్ళాలంటే వాస్తవంగా బైబిల్ చెప్పిన మాటేనండి. సంఖ్యాకాండం 14 అధ్యాయం చదువుకుంటే చక్కగా మనకు అర్థమవుద్ది. అది 40 రోజులు ప్రయాణం పడుతుంది. ఇది ఐగుప్తు నుండి కానానికి మామూలుగా నడుచు రావటానికి. ఎప్పుడైతే వీళ్ళ అవిధేయత, తిరుగుబాటు, మరి సనుగుడు గొనుగుడు వీళ్ళ మనుషులోకి వచ్చాయో, సో ఒకవేళ ఐగుప్తునైతే విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు విధానంలో తినే కాకరకాయలు, కేకరకాయలు అంటాం కదా, అవి లేదా కొద్ది కష్టమో నష్టమో ఇప్పుడు ఈ ప్రయాణంలో కొద్ది ఇబ్బంది కలిగేటప్పటికి వాళ్ళకి ఐగుప్తు మనసులో ఉన్నది బయట పెట్టేసి ఐగుప్తు జ్ఞాపకం వచ్చింది. కానీ నడుస్తున్న తీరులో ఇవన్నీ ఓర్చుకొని పాలు తేలు ప్రవహించే దేశానికి వెళ్ళాలనే తత్వం వాళ్ళకి కనబడట్లే. అంటే ఈ రకాలు సరైన మార్పు చెందినటువంటి రకం కాదనమాట. అవకాశవాదులు అక్కడ మొరపెట్టారు, ఇక్కడ తింటాను కొద్దిగా ఏదో లోటు వచ్చేటప్పుడు తిరుగుబాటు చేశారు. ఏమండి, ఈ తిరుగుబాటు చేసినందుకు గాను ఆ ఐగుప్తులను బయలుదేరిన ప్రజలందరూ తిరుగుబాటు, ఆనాటి కాలంలో అప్పుడు మొదట్లో ఉన్నటువంటి తిరుగుబాటు చేసినందుకు గాను ఏం చేశారు తెలుసా? దేవుడు 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలకు మార్చేశాడు. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు చేసినందుకు శిక్షగా ఉన్నటువంటి ఆ 45 సంవత్సరాలు ఆ శిక్షలో చాలామంది పిల్లలు పుట్టారండి. ఏమండి, వాళ్ళందరూ కూడా ఆ శిక్షను, ఆ అరణ్య విధానము, ఆ అరణ్య పరిస్థితిని, అదంతా కూడా ఆ శిక్ష దోషాన్ని, ఆ అరణ్యంలో పుట్టారు కనుక ఆ శిక్ష దోషాన్ని వాళ్ళందరూ అనుభవించవలసి వచ్చింది. మాట అర్థమైందండి? సో ఎంతవరకు అనుభవించాల్సి వచ్చింది అని అంటే, వాళ్ళ తల్లిదండ్రులు బయలుదేరినటువంటి వాళ్ళు అవిధేయత ఉన్నటువంటి వాళ్ళందరూ చచ్చిపోయేంత వరకు వాళ్ళ కళ్ళెదురుకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎదురుకుండా అరణ్యంలో చనిపోయారు. వీళ్ళే మిగిలేరు. వీరినే కాలేబు యెహోషువలతో పాటుగా ఏం చేశాడు? కానాను దేశం తీసుకుని వెళ్ళాడు దేవుడు. సో ఇక్కడ ఇంకో మాట గమనించాలి. సో ఒకవేళ పాపం చేసినటువంటి వారుగా వారు చనిపోతే ఆ దోషము వాళ్ళు అదే 40 సంవత్సరాలు పుట్టారు కనుక వాళ్ళు పాపం చేశారు కనుక అరణ్యంలో ఈ బాధను ఆ వచ్చినట్లు కొత్తగా వచ్చిన తరం వాళ్ళు అనిపించే దోషము అనుభవించేటువంటి అది లేదు. ఒకవేళ మీరు అన్నట్టుగా లేకపోతే మనం లోకం అనేక రకాలుగా అనుకున్న తీరులో ఇప్పుడు నిజంగానే తల్లిదండ్రుల యొక్క పాపము బిడ్డల మీదకి వస్తుంది అనుకున్నట్లయితే ఆ అరణ్యంలో బిడ్డలు కూడా రాలిపోవాలి, చంపేయాలి. ఎందుకంటే పాపం తీసుకెళ్ళాడు కదా, కానా దేశంలో అక్కడ తీసుకెళ్ళాడు కదా. మరి వాళ్ళని చంపినప్పుడు ఆ పాపం వీళ్ళకి సంక్రమించినట్లయితే, భాగం ఉన్నట్లయితే చంపేయాలిగా. ఏమిటి, బిందె నీళ్ళు ఒక విషపు చుక్క పడితే మొత్తం స్పాయిలే కదా. అంటే దీన్ని బట్టి మనకేమవుతుందంటే ఆ తల్లిదండ్రులు చేసినటువంటి పాపం బిడ్డల మీదకి రాలేదు కనుక వీళ్ళు బ్రతికారు కనుక ఆ స్థితిని బట్టి వాళ్ళ పితరులతో వాగ్దానం చేసిన వాగ్దానాన్ని వాళ్ళు కానా దేశం స్వతంత్రించుకున్నారు, లేకపోతే వెళ్ళారు. మాట అర్థమైంది అనుకుంటండి. రెండవ మాట బైబిల్ నుండి రెండవ ఉదాహరణ చెప్తున్నాను. సో మొత్తం మీద అంటే ఇప్పుడు ఇది మాట అర్థమైంది కదండి. పాపం తల్లిదండ్రుల యొక్క పాపం భాగస్తులు కారు. భాగస్తులు కారు అంటే తల్లిదండ్రుల యొక్క పాపములో ఈ పిల్లలు భాగస్తులు కారు అంటే తల్లిదండ్రుల యొక్క పాపము ఆ బిడ్డలపై పడలేదు అంటే చక్కటి ఉదాహరణగా అర్థమైంది. కానీ ఇప్పుడు రెండో మాటకు కూడా తీసుకుందాం. ఏంటి రెండో మాట అంటే, ప్రియమైన వర్లరా బాగా గమనించాలి. అలాగే కానాను దేశం వెళ్ళిపోయారు కదా ఇశ్రాయేల్ అందరూ, ఆ రెండో తరం మూడో తరమైనటువంటి వారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దేవుని తిరుగుబాటు చేశారు. వీళ్ళు దేవునికి ఆజ్ఞను మీరారు, అవిధేయులైపోయారు. చక్కటి మందిరం కట్టించాడు, విలాసవంతమైనటువంటి అన్నీ కూడా పాలు తేలు ప్రపంచ దేశంలో ఏది కుదువు లేకుండా దేవుడు అన్నీ ఇచ్చాడు. తదుపరి వీళ్ళు కొన్ని సంవత్సరాలు 400 సంవత్సరాల దగ్గరికి వీళ్ళు చేరిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని తిరుగుబాటు చేసినట్టుగా దేవునికి అవిధేయులైపోయి విగ్రహాలను వైపు వెళ్ళిపోయారు. ఏమంటే విగ్రహాలను వెళ్ళిపోతే ఇక దేవుడికి కోపం వచ్చి ఈ మందిరాన్ని కూలగొట్టేయాలి, వీళ్ళందరూ కూడా చెరకు పంపించేయాలని ఇర్మియా గారితో మొత్తం మీద ఒక ప్రవచనం చెప్పిస్తాడు. అదే ఇర్మియా పుస్తకం 25-26 అధ్యాయాలు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. సందర్భం తెలుసు కనుక వివరణ ఇస్తున్నా. ఇప్పుడు పాపము తల్లిదండ్రుల యొక్క పాపంలో పిల్లలు ఎలా భాగస్తులు కారో అనే చరిత్రలో వాస్తవతను జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏమండి, సో ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే నెబుకద్నెజరు వచ్చాడు ఇశ్రాయేలులందరినీ బబులోను దేశం చెరగొని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంతవరకు తీసుకెళ్ళాడు, ఎంతకాలము అని అంటే 70 సంవత్సరాల వరకు ఐగుప్తు అది బబులోను దేశంలోడు ప్రపంచ చక్రవర్తి
ఆయన బబులోను రాజు నెబుకద్నెజరు కొట్టుకెళ్ళిపోయాడు అందరూ. సో కొట్టుకెళ్తూ ఏం చేశాడు, తప్పనిసరిగా దేవాలయాన్ని కాల్ చేశాడు, కూల్చేశాడు. సో ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళ బ్రతుకంతా బానిస బ్రతుకు. మందిరం లేదు, ఆరాధన లేదు, ఏదీ లేదు. ఈ 70 సంవత్సరాల్లో మరలా అక్కడ కూడా పిల్లలు పుట్టారు. బాగా గమనించాలి ఏమండి, అక్కడ కూడా పిల్లలు పుట్టారు. ఏం జరిగింది అక్కడ, ఏం జరిగింది అని అంటే, వీళ్ళు చేసినందుకు గాను ఇక్కడ మందిరం కోల్పోయి బానిసలుగా బబులోను దేశానికి వచ్చారు కనుక అక్కడ పుట్టినటువంటి వారి తల్లిదండ్రులు చేసినటువంటి పాపానికి శిక్షగా వచ్చిన దోషం ఉంది. ఆ దోష శిక్షలో అక్కడ పుట్టిన 70 సంవత్సరాలు పుట్టిన పిల్లలందరూ అక్కడ బానిస బ్రతుకును బ్రతకాల్సి వచ్చింది. స్వేచ్ఛ లేదు, ఫ్రీగా తిరిగే అవకాశం లేదు, బానిస బ్రతుకు. మరొకటి ఇంకోలాగా చెప్పాలంటే వాళ్ళు దేవుని ఆరాధించే మందిరాలు లేవు, ఏమీ లేవు. ఆ పనిష్మెంట్ చక్కటి మందిరాలు, విలాసవంతమైన మందిరంతో చక్కగా ఉండేటటువంటి విషయాన్ని కోల్పోవటానికి తల్లిదండ్రులు చేసిన కార్యము కనుక ఆ కోపంతో పాటుగా ఇక్కడికి బబులోను వస్తే అక్కడ పుట్టిన బిడ్డలో ఈ పాప దోషాన్ని మాత్రం అనిపించారు, కానీ వీళ్ళు పాపం చేయలేదు. ఏమండి బాగా గమనించాలి. ఎందుకు ఇంకా ఎదురుకెళ్తే మీకు అర్థమవుద్ది. కొద్దిగా లేట్ అయినా తప్పనిసరి కొద్దిగా అవగాహన కలిగి వింటానికి ప్రయత్నించేద్దామండి. చేయలేదు. ఆ 70 సంవత్సరాల తర్వాత మరలా తీసుకొచ్చేసాడు. ఏంటి, నెహెమియాలో ఆ ఎజ్రా, నెహెమియా వీళ్ళ ద్వారా మరలా తిరిగి బబులోను దేశం 70 సంవత్సరాల తర్వాత తీసుకొని వచ్చాడు. సో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఏంటంటే, అవకాశవాదులకు ఎక్కువ శాతం వారి జీవితాన్ని మీరు పరిశీలన చేస్తే అరణ్యంలో వచ్చేటప్పుడు దేవుని మార్చేశారు. కష్టమొత్తం మొరపెట్టారు, ఈ చేత్తో తింటారు వాళ్ళు, ఈ చేత్తో మాకేం ఇవ్వలేదు కదా, ఏంటి మోషే, ఏంటి నాయన అని అంటూ అన్నీ కలిగి ఉన్నప్పుడు జైలు, ఏమీ లేకపోతే ఎందుకు అబే అనే రకమైన అంటే ఒక స్టెబిలిటీ లేనట్టు విధానంలో ఉన్నట్టుగా చాలా ప్రజలు వాళ్ళ యొక్క జీవిత విశేషాలు మనకు కనబడుతుంటాయి. ఆ యొక్క ఐగుప్తును బయలుదేరుతేప్పుడు అరణ్యంలో మధ్యలోకి వచ్చేటప్పటికి నిర్గమాకాండం 32వ అధ్యాయం చూస్తే అక్కడికి వచ్చి దేవుడిని మార్చేశారు. ఏమైంది అని అంటే, ప్రేమ దేవుని పిల్లలారా, అక్కడ దేవుని ఎందుకు మార్చేసి దూడని చేసి, తెలుసు కదండి మీకు, దూడని చేసి దేవుడా నువ్వే మాకు ఐగుప్తును నడిపించారు అన్నారంటే వాళ్ళ భక్తి భావాలు, వాళ్ళ యొక్క విధానము ఏ రేంజ్లో ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంతగా దిగజారిపోయారో గ్రహించండి. ఏమండి, చేసుకొచ్చిన అన్ని కళ్ళెదురుకుండా కనబడుతున్నా వారే దేవుని సృష్టించుకునే రకాలు ఇశ్రాయేలీలు. అక్కడ స్టార్ట్ అయింది. ఈ రోజున దేశంలో చుట్టుపక్కల ఎవరికి వారే దేవుళ్ళు తయారు చేసి అమ్ముకోవటం, తీసుకెళ్ళి ముంచేయటం, చేసేసుకోవటం, ఆ నమూనా అక్కడే స్టార్ట్ అయ్యి వచ్చిందండి. దేవుడు మనుషుడు చేయటం ఏంటండి, అసలు ఏం కరెక్ట్ అటు దేవుడినే మనుషుడే దేవుడిని చేసేటట్టయితే నువ్వే దేవుడిగా నిలబడితే ఇంకా మంచిదిగా, నమ్మరు కదా అంటారు. సో అది అటువైపు ఇంకో వేరేది కనుక మనం అక్కడ తాపేద్దాం. సరే, అలా దేవుడిని మార్చేశారు, దొండ దేవుడు అన్నారు. ఈ బబులోను దేశంలో కూడా అదే విగ్రహాలను కొంతవరకు అది కానంలో ప్రారంభమైతే బబులోను దేశం పంపించేస్తే ఇక్కడ కూడా ఒక ప్రతిమను నిలబెడితే ఈ ప్రతిమే దేవుడు అన్నట్టుగా అందరూ మొక్కేశారు. ఒక నలుగురు తప్ప ఇక్కడ బబులోను దేశంలో షడ్రక్, మెషక్, దానియేలు, అబేద్నెగో వారండి భక్తిలో దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నటువంటి భక్తి భావాల్లో దేవుని కొరకు ప్రాణాన్ని ఇచ్చేటటువంటి త్యాగమూర్తులు ఉండాలి. కానీ 2 in 1 ఉంటే ఎక్కడోళ్ళు అక్కడ నిలిపేస్తాడంతే. కనుక ఆ పరిస్థితుల్లో కూడా ఆ పిల్లలు అక్కడ పుట్టినటువంటి వారిని ఎక్కడి నుండి విగ్రహంతో ఉన్నటువంటి అక్కడ తీసుకునే వాళ్ళు అక్కడ అందరూ రాలిపోయిన తర్వాత ఆ పిల్లలు మరలా తీసుకొచ్చి ఏమీ లేని పరిస్థితుల్లో తీసుకొచ్చాడు. అప్పుడు మరలా గుడి కట్టుకొని ప్రార్థన చేసుకుంటాక అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఏమండి అని ఏర్పాటు చేసుకున్నారు. సరే, ఇంకాస్త ముందుకెళ్ళేటప్పటికి వీరిలో ఉన్నటువంటి యాజకులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ ఏం చేశారు, ఆ మందిరాన్నే ఏం చేశారంటే వ్యాపార పిల్లిగా, దొంగల కుక్కకి వీళ్ళు మార్చేశారు. సో ఇక ఇలా చేసేటప్పటికి ప్రభావం ఈ పిల్లలందరూ దారి తప్పించి వీళ్ళ యొక్క భక్తి భావాలు తల్లిదండ్రులు చేసిన క్రియల ద్వారా ఎంతో నష్టపోతున్నారు కొని యేసు ప్రభువులు ప్రవచనం చెప్పిన తర్వాత ఒక 40-30 సంవత్సరాలకి ఆ ఉన్న మందిరం కూడా మరలా కట్టిన మందిరం కూడా కూలగొట్టేశారు. బాగా గమనించాలి. ఇప్పుడు ఇశ్రాయేలీకి మందిరం అంటూ లేదు. ఆ ఇశ్రాయేలు ఆ యొక్క యెరూషలేములో ఉన్న ఆ పరిస్థితులలో మొత్తం ముందు గోడలో పడగొట్టిన పరిస్థితే తప్ప అక్కడ ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ ప్రదేశం అంటే అరబ్ కంట్రీస్లో ఆ అండర్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఫ్రీగా వచ్చి వాళ్ళు ఉన్నటువంటి స్థలముల దగ్గర ప్రార్థన చేసుకునేటువంటి స్వేచ్ఛ వాళ్ళకి నేటికి లేదు. ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ వేడుపు గోడ అంటారు, ఇర్మియా చెప్తాడు, ఆ దగ్గరికి వెళ్ళి అనేళ్ళు బాధ అంతా చెప్పుకుంటారు. ఆ స్థలానికి విలువించినట్లుగా
ఇక ఇప్పుడు ఇంకో రకంగా చెప్పండి, ఈ స్థలాలు వద్దు, ఏవబ్బాయి ఏం వద్దురబ్బాయి, నాకు గుడి గుండ్రంగా ఏం కట్టుకుంటాను వద్దు, నువ్వు ఎంత గుడి కట్టినా కట్టపని చట్నీ చేసినా మరుగు చేసినా మీరందరూ కలిసి ఎక్కడైతే ఆరాధిస్తారో అదే నా మందిరము, మీ హృదయాలతో నా స్థానం కావాలి, కానీ గుడిగోడల్లో కట్టిన దాంట్లో నేను ఉండను రా బాబు అని ఆయనే చెప్పేసి. అయినా సరే మన వాళ్ళు పరుగులు తెస్తారు ఎక్కడికి, ఆ ఎస్టైంకి ఇలా మట్టి తిని వస్తానికి అది తెచ్చుకొని చేసుకుంటాకి. నేను అంటాను వాళ్ళకి అంత దూరం వెళ్ళి చూసి వచ్చే కంటే చూసిన వారి కంటే చూడక నమ్మిన వారు లేకపోయినా ధన్యులు అంటున్నారు కదా, ఆ ధన్యతను పోగొట్టుకోకుండా అక్కడ చూడటానికి వెళ్ళే కంటే ఒకవేళ చూడటానికి వెళ్ళినంత మాత్రం నేను ఒరిగేది లేదు. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి సొల్లు పొల్లు మట్టి ఆ నూనె అనుకుని తీసుకుని మళ్ళీ జనాలు మభ్య పెడతాం తప్ప వాస్తవత నువ్వు చెప్పలేవు వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఒకటి. రెండు, దానికన్నా ఇలా సేవ చేస్తారు చూడు, మీ ఏరియాలో మీకు ఉన్నటువంటి పేదలైనటువంటి పాస్టర్స్ ఉంటారు, 4-5 ఉంటారు, వాళ్ళ దేని స్థితిని చూసి ఒక 100 రూపాయలు టీ తాగితే నీ పేరు చెప్పి ఇంకా కాస్త ఫ్రీగా వెళ్ళి సువార్త కరపత్రిక ఇవ్వటానికి వెళ్తారు. వాళ్ళకి సహకరించండి, దేవుని పని జరిగితే ఒక ఆత్మ రక్షణ పొందుతుంది, దానికి ఆ ఫలితం నువ్వు నడిపించినందుకు నా ఫలితం నీ నెత్తి మీద కిరీటం వచ్చేలాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి వచ్చినంత మాత్రాన ఏం లేదు, నీ డప్పా కొట్టుకోవటమే. నేను చూడు ఏ విషయం వెళ్ళాను అంటే నేను వెళ్ళలేదని నన్ను కించపరుస్తున్నావు. అప్పుడు నేనేమంటాను తెలుసా, నాకు డబ్బులుంటే నేను వెళ్తానని ఆ మాటను బట్టి నేను అసూయ పడతాను నీ మీద. అవసరమా? ఏమండి ఆలోచించు. కనుక నా ప్రియ దేవుని పిల్లలరా ఆలోచించారు. ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి చూస్తే వాళ్ళు చేసిన పాపం బిడ్డలకు అంటదు అంటున్నారండి. బాగానే ఉంది, మరి బాగానే ఉంది. మరి అసలు ఆ పాపం ఆ తల్లిదండ్రులు చేస్తే అంటదు, దోషం ఆ ఫలితాన్ని అందిస్తున్నారు అంటాను కొద్దిగా వివరణలోకి వచ్చింది. సో మరి ఇంతకీ తల్లిదండ్రులు చేసినటువంటి పాపము ఇది అవలేదని మీరు చెప్పారు. ఆ లేఖనాల్లో ఏముందో ఒక్కసారి 2 వాక్యాలు నేను చదవటానికి ఇష్టం. ఈ 2 మాటలు వివరణలకి చెప్పిన దానికి 1-2 వచనాలు తప్పనిసరిగా నేను చదివించాలండి. చదివించకపోతే మీరు ఇంకో రకంగా అనిపిస్తానికి అవకాశం ఉంటుంది. విలాప వాక్యములు ఏమండి 5వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను చూడండి. ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మా తల్లిదండ్రులు ఏదో చేశారు, ఆ దోష శిక్షణ మేము అనిపిస్తున్నాం, ఆ దోషం దేవుడు శిక్షించిన దోషం ఉందే మాకేది లేకుండా చేశాడు. అంటే తల్లిదండ్రులైనటువంటి బిడ్డలకు ఆస్తులు సంపాదించి సమకూర్చాలంటాడు. అందును బట్టి యాకోబు గారు నా బిడ్డలకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలని ఆ యొక్క సిరియా దేశంలో తన మామైనటువంటి లాభంతో మాట్లాడతాడు, లేకపోతే ఆ సందర్భంలో పలుకుతాడు ఆ మాటలు. ఏమండి ఈ మాట చదువుతుంది చూడండి. విలాప వాక్యంలో 5వ అధ్యాయం 7వ వచనం. మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి. వాళ్ళు మొన్న ఎప్పుడో చచ్చిపోయినటువంటి వాళ్ళు పాపం చేసి చచ్చిపోతే బతుకున్నటువంటి నేను ఆ పాపంలోకి పాలు భాగస్తుని ఎలా అవుతాను? ఏమండి ఎలా అవుతాను చెప్తాను, ఎదురుకి వెళ్తున్నాం. ఇక్కడ మాట్లాడుతున్న మాట విలాప వాక్యం 5-7 వచనం. మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాం. వారు చేసిన దానికి దేవుడు శిక్షించాడు, మా ఏమీ లేకుండా చేశాడు. మేము పుట్టేటప్పటికి ఏమీ లేకుండా వాళ్ళు చేసిన క్రియకి మాకేమీ లేకుండా పోవటానికి మా బాబోలు చేసినటువంటి పాపం, ఆ శిక్ష, ఆ దోషము మేము అనిపిస్తుంది, మాకు ఏమీ లేకుండా పోయింది. ఏదైనా కావాలి అంటే మేము కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి అడగటము, లేకపోతే మేము కష్టపడి తెచ్చుకోలేదు తప్ప మాకు పితరాజ్యతంగా వచ్చింది ఏది లేకుండా చేసింది, అదే దోష శిక్ష అనిపించటం అని మనకు అర్థమైపోతుంది. రెండో మాటకు మనం చూసినట్టు ప్రియ దేవుని పిల్లలరా, ఇంకో మాటగా చూస్తే మనం చదువుకున్నాం కదా, ఇంకో మాటగా చూస్తే మరి నెహెమ్యా పుస్తకంలో ఒక మాట చెప్తాడండి. ఇదే నెహెమ్యా చూడండి ఒకసారి. మరి ఆ మాట కూడా చదివితే ఒక పని అయిపోతుంది. చెప్పింది కదండి ముందే, కొద్దిగా ఒక 10 నిమిషాలు ఈరోజు కొద్దిగా ఎక్కువ అవుతుంది. అయినా ఈ విషయాన్ని పూర్తిగా మనకు అర్థమైతే మా ఒక విషయాన్ని కూలంకుశంగా తెలుసుకున్నటువంటి వారు అవుతామని నా భావన అండి. నెహెమ్యా 1వ అధ్యాయం 6వ వచనం. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రం నీ దాసుల ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలీల కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రింటి వారును పాపం చేస్తున్నాము. ఇక్కడ మాట ఏమంటున్నాడంటే, నేను ఇశ్రాయేల్ మా పితరులు చేసినటువంటి వారి దోషం నేను ఒప్పుకుంటున్నా, వాళ్ళు పాపం చేశారు, మేము కూడా చేస్తున్నాం, మాకు కూడా శిక్ష రావాలి. దాన్ని ఒప్పుకొని నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళు చేశారని చెప్తున్నా. ఒకరు మా తల్లిదండ్రులు కూడా చేస్తుండగా మమ్మల్ని కూడా ఏం చేయాలి, క్షమించు అని ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఈ 2 మాటలను బట్టి ముందు చెప్పినట్టు 2 ఉదాహరణలు, ఐగుప్తు దేశం నుండి రావటం, మళ్ళీ కానాన్ దేశం నుండి బబులోను దేశం వెళ్ళిపోవటం, ఆ వెళ్ళటానికి తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి ఆ దోష శిక్షణ ఆ బిడ్డలు అనిపించేది తప్ప వాళ్ళు పాపం చేయలేరు. వాళ్ళు పాపం చేస్తే కానాన్ దేశానికి వెళ్ళే అవకాశం లేదు. ఏమండి
ఇక్కడ నుండి అక్కడ వాళ్ళు పాపం చేస్తే అక్కడ చచ్చిపోయినతో పాటు తిరిగి మళ్ళీ ఆ పిల్లలైనటువంటి వారు మరలా ఇష్టం వచ్చే అవకాశం లేదు. దాని ప్రభావం ఆ బిడ్డలపై పడింది. యెరూషలేము మందిరం లేదు, దాని వివరణ కూడా మీకు ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు ఇంతకీ పాపము చేసినటువంటి విధానంలో మరలా ఒకవేళ దాన్ని విషయమయ్యి బిడ్డల మీదకి ఎలా రాదో ఇంకా కొద్దిగా వివరణ తీసుకుంటా ప్రయత్నించేద్దాం. సింపుల్గా దాని వివరణ తీసుకుంటా ప్రయత్నించేద్దాం. ఏంటి ఎలాగా అని అంటే ప్రియమైన వాళ్ళరా, ఎలాగంటే ఇప్పుడు దైవ గ్రంథంలో మనకు ఒక మాట తెలుసండి. ఏ మాట? కోరాహు, దాతాను, అబీరాములు మోషే మీద తిరుగుబాటు చేశారు. ఏమండి ఏం చేశారు? మోషే మీద తిరుగుబాటు చేశారు. ఏం జరిగింది? తిరుగుబాటు చేస్తే తిరుగుబాటు కూడా ఎలాగా? ఇక నీతో మాకు పని లేదు. ఇది ఏరు దాటాక తెప్ప తగిలేటువంటి ఇదేనండి. అక్కడ ఉన్నంతసేపు ఆహా ఓహో మోషే గారు నడిపిస్తున్నారు జేజేలు అన్నారండి. ఇప్పుడు ఏమంటున్నారు? నీతో మాకు పని లేదు. లేదా లేదా లేకపోతే వెళ్ళిపోతావు ఏంటి? నువ్వు ఆ యొక్క గోత్రంలో పుడితే మాత్రం అది దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు చేయడానికి ప్రయత్నించాలి, కానీ నీతో మాకు పని లేదని ఎప్పుడైతే కోరాహు, దాతాను, అబీరాము అలా ప్రముఖులైన 250 మంది మోషే మీద తిరుగుబాటు చేశారండి. సరే ఎటకేలకు మొత్తం మీద దేవుడు కలిగి చేసుకున్నాడు. వాళ్ళందరిని కూడా భూమి తన నోరు విడిచి సజీవంగానే వాళ్ళందరూ మృంగివేసింది. అంటే మొట్టమొదటి భూకంపం అంటే ఎలా ఉంటుందో అక్కడే మనం చూస్తాం బైబిల్లో. మాట అర్థమైందండి? అలా భూమి నోరు విడిచిందట. అంటే భూమికి ఏముంది? నోరు ఉంది. పాతాళం కింద ఉంటున్నాం కనుక ఈ నోరు తెరిచి దాని కింద ఏం కనపడుతుంది? పాతాళం. పాతాళం కూడా అపరిమితంగా నోరు తెరిచి రెండే 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 అని పిలుస్తుందట. పిలిచినట్లుగా అటు నోరు తెరుచుకుని కూర్చుంటుంది అంటారు. అలాగే భూమి కూడా తన నోరు తెరిచి ఏం చేస్తుంది? మింగేసిందట. ఇక్కడ ఎంత చక్కటి మాట ఒకసారి చూడండి. ఏమండి? అందుకే ఇశ్రాయేల్ ప్రజల గురించి యెషయా గారు మాట చెప్తారండి. ఏమనంటే ఆకాశం ఆలకించి భూమి చెవి యొగ్గు. ఇప్పుడు ఏముంది? నోరుంది, చెవులు ఉన్నాయి. భూమి వింటుంది, మాట్లాడుతుంది. ఏమండి? మాట చెప్తే ఆలకిస్తుంది. అందుకే ఇశ్రాయేలీలు ఆ యొక్క యోర్దానును దాటిన తర్వాత దానిలో 7 రాళ్ళు తీసుకొచ్చి గిల్గాల్లో పెట్టినప్పుడు ఇవి ఎందుకు ఈ రాళ్ళు 7 రాళ్ళు అని తీసుకొచ్చే 12 రాళ్ళు ఎందుకు అంటే దేని పిల్లలరా ఆ కారణం ఆ యొక్క ఐగుప్తు దేశం తప్పించడం ఇక్కడ నడిపించాడు కనుక ఇది గుర్తుగా ఉంటాయని చెప్పి భూమిని ఆకాశం సాక్షులు పెట్టాడట. యెషయా గ్రంథంలో మనం చూస్తాం. సో ఇవన్నీ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కోరాహు, దాతాను కూడా అబీరాములు కూడా ఏం చేశారు? భూమి మాట్లాడుతుంది, వింటుంది అంటే దాని అర్థము ప్రకృతిలో ఉన్నటువంటి అన్నీ కూడా మీరు మనసు పెట్టి బైబిల్ చదువు ఆలోచిస్తే వింటాయండి. రాళ్ళు వింటాయి. మీరు అబ్బకుక్కు చదివినా చదివినారు మనకున్న పెంకులు ఇవన్నీ అన్నీ కూడా వింటాయి. అంటే కొద్దిగా అంటే మట్టిలో ఏముంది? జీవం ఉంది. జీవం ఉంది కనుకనే ప్రతి మొక్కను మొలిపిస్తుంది, కాయలు కాపిస్తుంది, ఎన్నో చేస్తుంది, తన పని తను చేస్తుంది. అంటే అన్నీ కూడా మాట్లాడతాయి, వింటాయి. మనం ఎవరు తప్పు చెప్పినా ఏం చేస్తున్నాం? చుట్టూ సీసీ కెమెరాలు ఉన్న సంగతి ఎవరికైనా తెలుసా? పూర్తిగా నేను ఎవ్వరికీ కనపడతలేదు అనుకుంటున్నావు. రాళ్ళు చెప్పమనుకుంటున్నావు దేవునికి సాక్ష్యం? లేకపోతే ఆకాశం చెప్పదనుకుంటున్నావు సాక్ష్యం? నువ్వున్న కింద భూమి చెప్పదనుకుంటున్నావా సాక్ష్యం? అంటే అందుకే దేవునికి కనపడకుండా ఆయనకు మరుగైన స్థలం ఏదీ లేదు. ఏదో ఒక రూపాన్ని ఈ సీసీ కెమెరా కరెక్ట్గా అక్కడ నుండి ఆయన లుక్కేసి చూస్తుంటే తేటగా కనపడతాయి అంట దేవునికి. అందుకే ఆయన కనుదృష్టి కూడా లోకమంతా సంచారం చేస్తుంటాడు అనేది ఈ మాట కొద్దిగా ఎక్స్ట్రాగా ఉన్నట్టు ఎందుకు మనం చెప్పుకుంటున్నాం అంటే భూమి నోరు తెచ్చినప్పుడు అన్నీ వింటాయి అంటానికి ఈ మాట చెప్పుకున్నామండి. అంటే దీన్ని బట్టి ఆ కోరహు, దాతను, అబీరాములు పాపం చేశారు కనుక, వ్యతిరేకించారు కనుక దేవుడు వారిని మాత్రం చంపేశారు, కానీ వారి కుమారులు మాత్రము చనిపోలేదు అని రాయబడింది. ఏంటంట చూద్దామా మనం ఆ మాటని. వారి కుమారులు ఎక్కడ ఏం చేశారు? వాళ్ళ కుమారులు వాళ్ళు ఏం చేశారు? చనిపోలేదు అని మనం చూస్తామండి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇదే సంఖ్యాకాండం 26వ అధ్యాయం అనుకుంటా. అక్కడ ఏం చెప్తారంటే వీళ్ళెవరూ చనిపోలేదు. వారి పిల్లలు ఏం చేయలేదు. చదువుతున్నాం చూడండి. సంఖ్యాకాండం 26:10 వచ్చును. ఆ సమూహపు వారును మృతి నొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మృంగివేసినందున వారు దుష్టాంతులైరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. మరి ఈ మాట ఎందుకు మనం తీసుకుంటున్నాం అని అంటే మరి తల్లిదండ్రులు పాపం చేసేవాళ్ళని భయంకరమైన శిక్షగా
అందుకే ముందే చెప్పాను నేను స్టార్టింగ్లో కొద్ది ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు, అమ్మో అంత యాక్సిడెంట్ అయింది, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పాపం చేసి ఉంటారో, వీళ్ళు ఎంత మంచాన్ని బట్టి ఏడుతున్నారంటే వాళ్ళ వెనకాల వాళ్ళు చేశారనుకో, వీళ్ళే అనుకుంటున్నారు. అనుభవిస్తున్నప్పుడు వీళ్ళు అంటారు, ఏమో మా పితరులు మా నాన్న వాళ్ళు ఏ పాపం చేశారేంటి నాకు ఈ కర్మ అన్నట్టుకంటారు. కరెక్ట్ కాదు. ఇక్కడ అదే మనం కరెక్ట్ అనుకుంటే, ఇప్పుడు కోరవ దాతంలో నోరు విడిచి అయితే ఎగెనిస్ట్ వాళ్ళందరూ చనిపోయారు. కానీ కోరవ కుమారులు ఎందుకు చావలేదు? పాపంలో భాగమైతే, పాపం తల్లిదండ్రుల పాపం బిడ్డల మీదకి వస్తామైతే వీళ్ళు ఎందుకు తప్పించుకున్నారు? దేవుడికి కనబడలేదా? లేకపోతే దేవుడికి అర్థం కాలేదని అందాం ఆపుని? తప్పు. ఆ మాటలంటే యోగ్యులం కాం మనం. ఏమండి ఆయన ఎందుకంటే దీన్ని బట్టి అర్థం కావాల్సింది, ఎవడు పాపం చేస్తే వాడే అనుభవించాలి. ఎవడు పాపం చేస్తే వాడే అనుభవించాలి. ఇంకో మాట చెప్తే ఎస్కేల్ 18వ అధ్యాయం మీరు చదువుకుంటారు రెండోసారి. అక్కడ ఏమంటాడంటే, ఎస్కేల్ మీరు చదువుకున్నట్లయితే 18వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటాడంటే, దీన్ని బట్టి కూడా మనకు పూర్తిగా అర్థం అవుతుందండి. తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తిన్నారనుకోండి, పిల్లల పళ్ళు పులుస్తాయా? నాకు జ్వరం వచ్చిందనుకోండి, నేను ట్యాబ్లెట్ వేసుకుని నా పక్కడు వేసుకుంటాడా? లేకపోతే నా కొడుకు వేసుకుంటాడా? నా కడుపు వెళ్తే ఆపరేషన్ నాకు చేయాలా, పక్కడికి చేయాలా? దీన్ని బట్టి కూడా మనం ఆలోచించాలి. సో నేను తప్పు చేస్తే, నేను పాపం చేస్తే వాడికి ఎందుకు శిక్ష పడుతుంది? ఎందుకు పడుతుంది? ఎవరి పాపానికి వాడికి శిక్ష అనిపించాలి. పాపం అనేది వ్యక్తిగతం. ఒకరి పాపానికి ఒకరికి ఇది లేదండి. లేదు ఒకవేళ ఇంక ఈ మాట చూద్దాం చూడండి. ఎహెజ్కేలు 18వ అధ్యాయం 1-2 వచనాలు. మరలా యెహోవా వాక్కున ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినవని మీరు చెప్పుచూ వచ్చేదరే. ఇశ్రాయేలు దేశం గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? ఇదే మాట మీరు చదువుకున్న ఇర్మియా పుస్తకంలో 21వ అధ్యాయంలో సేమ్ మాట ఉంటుందండి. అంటే తల్లిదండ్రులు ద్రాక్షకాయలు నేను తిన్నానండి, నేను తాగాను అనుకోండి, పక్కనోడు తోలుతుందేంటి? ఆడు తాగాడా? కాదుగా. నేను ద్రాక్షకాయలు తిన్నాను, నా పిల్లల పళ్ళు పులవవు, గుర్తుపెట్టుకో, నేను పాపం చేశాను, ఇదే చేయాలి. అంటే 4వ వచనం, మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తల్లిదండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు, పాపం చేయువాడే మరణము నొందును. 20వ వచనం, పాపం చేయువాడే మరణం నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారులు మోయటలేదనియు. ఏమంటే కుమారులకు దోష శిక్షణ తల్లిదండ్రులు మోయలేదని నీతిపరుని నీతికి తెలుస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మా యొక్క కోర కుమారులు పిల్లలు చావలేదు కదా. ఇక్కడ కూడా చెప్తున్న వివరణ, ద్రాక్షకాయలు నేను తింటే నా పిల్ల యొక్క పళ్ళు పులవవు. ఓకేనా? సో నేను పాపం చేస్తే నేనే శిక్ష పొందాలి, నా కుమారులు ఆ శిక్ష పొందరు. ఒకవేళ నేను నీతిమంతున్నై ఉండనుకో, పాపం అంటుద్ది అంటున్నారు. ఓకే, పాపం అంటుద్ది అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. పాపం అంటితే నా నీతిని బట్టి నా కుమారులు నా మనవలు అందరూ రక్షణ పడతారు. పని రక్షణ అవుతుందా? మరి ఎవరికి వారు ఇండివిజువల్గా బాప్తిసం తీసుకుంటే రక్షణ క్రీస్తు చెప్పిన మాటకి మనం ఏం చేద్దాం? ఆ మాట ఎక్కడ పెడదాం? అంటే నోహ కాలంలో మరి అట్టగండి ఎలాగండి అని అంటే, ఆ అజ్ఞాన కాలమందు అపొస్తలుల కార్యం 17:30 ఆ అజ్ఞాన కాలం దేవుడు చూడనట్టుగా ఆయనకి ఇష్టమైంది అలా చేశాడు. అలా దాన్ని మోడిఫై చేసుకుంటూ వచ్చేటప్పటికి అందరంతటా మారు మనసు పొందాలి, లేకపోతే అంతే సంగతులు. నీ సలహాలు సూచనలు అడిగే అవసరం లేదు. కనుక ఇక్కడ ఎవరి పాపానికి వాడే శిక్ష తప్ప నా పాపం నా బిడ్డలకి అంటదో. పాపం అంటివ్యాధి కాదు, పాపం అంటించుకునే వ్యాధి. పాపం అంటది కానీ ఈ మనుషుల యొక్క శరీర రోగాలు ఉన్నాయే, తన కన్నంతుకు తన రక్తాన్ని బట్టి ఎయిడ్స్, ఏదో మలేరియా, రకరకాల రోగాలు, ఆ బీపీ ఏదంటారు కదా, ఇలాంటి అన్నీ ఆ రోగాలు అంటుతాయి. ప్లస్ వాళ్ళ ఆస్తులు ఉంటే బిడ్డలు పంచుకుంటారు, అప్పులుంటే మాత్రం అబ్బా మా నాన్న కదా మాకు తెలియదండి తప్పించుకుంటే అనాలోచిత పనులు చాలామందిని నేను చూశాను. కరెక్ట్ కాదు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, పాపము ఎవరి పాపానికి వాళ్ళే శిక్ష అనిపించాలి. అంటే ఎలాగంటే నువ్వు 100 తప్పిదాలు చేసి లేకపోతే 100 మంచి పనులు చేసి, 2 రకాలుగా చెప్తానండి. 100 మంచి పనులు చేసి ఒక తప్పు చేసావనుకోండి, ప్రజెంట్ నువ్వు తప్పుతో కనపడావు కనుక ఈ 100 మంచి పనులు ఒక తప్పును మాత్రం కప్పు పెట్టలేవు. ఈ 100 మంచి పనులు నీకు వచ్చే శిక్షను తప్పించలేవు. ఎందుకంటే ఈ ఒక్క తప్పు ఆ 100 మంచి పనులు తుడిచిపెట్టేది, శిక్ష కన్ఫర్మ్. మాట అర్థమైందండి? మరొక రకంగా 1000 చెడ్డ పనులు చేయి, 1000 చెడ్డ పనులు చేస్తుండవు, కానీ ఆ ప్రజెంట్ ఆ ఒక్క సమయం దేవుడు లెక్క చూసేటానికి ఆ నిజమైన పశ్చాత్తాపంతో నువ్వు కానీ ఆయన దగ్గర క్షమాపణ కోరుకున్నట్టుగా ఒక మంచి పనిగా చేస్తే ఈ 1000 తప్పులు కూడా కన్సిడర్ చేయడైనా
ఆ 1000 తప్పుల్ని నువ్వు చేసినట్టు లాస్ట్లో చేసిన ఒక మంచి పనికి ఆ 1000 తప్పులు తుడిచిపెట్టేసి నేను మాత్రం పరదేశంలో కూర్చొని పెడతాడు అవసరమైతే. ఎలా చెప్పగలవండి అని అంటే, అంతవరకు కొట్టాడు, తిట్టాడు, అన్ని బాగానే ఉండే. సిలువలో దొంగ, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. అంతవరకు చేసిన తప్పుదాలు ఉన్నాయి. వెంటనే ఓకే శాంక్షన్, నువ్వు నాతో పరదేశంలో ఉంటావనేసి మాట అర్థమైంది అనుకుంటా. కనుక ప్రియ దేవుని పిల్లలరా, దేవుని చిత్తాన్ని బట్టి, ఈ మాటను బట్టి ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇలా మనం అనుకుంటూ వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఇక మన పనులను బట్టి, మన క్రియలను బట్టి ఎవరు నీతిమంతులుగా తీర్చబట్టడానికి అవకాశం లేదు. యేసు ప్రభు వచ్చి చెప్పింది కూడా అదే. ఎవరు పాపానికి వాళ్ళు ఏం చేయాలంటే, ఎవరికి వాళ్ళే బాప్తిసం, మనం మారు మనసు పొంది నేను పాపిని ఒప్పుకొని క్రీస్తు రక్షించేత ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే రక్షణ పొందుకున్నట్టు అనుకుంటారు. వారు మాత్రమే చిత్త ప్రకారం నడిస్తే పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను రక్షణ పొందిన కదా, నా బిడ్డలు రక్షణ పొందకపోతే నీతిమంతులు అవడానికి అవకాశం లేదు. మా తాతలు మేమందరం పుట్టు క్రైస్తవులు ఉండదు. ఎవరు చెప్పాడు నీకు? పుట్టి క్రైస్తవులు ఉండరు అసలు. క్రీస్తు నిన్న 2000 సంవత్సరాల క్రితం అయితే నువ్వు పుట్టు క్రైస్తవుని ఎప్పుడంటే కుదరదు. నువ్వు పుట్టు క్రైస్తవుడు ఎలా అవుతావు? ఏమండి, క్రైస్తవుడు అవ్వాలి అంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి వారు క్రైస్తవులు, నీతిమంతులు, పరిశుద్ధులు, పరలోక సంబంధమైనటువంటి వారు. భూలోకంలో పరలోక సంబంధం క్రియలు చేస్తూ పరలోక సంబంధమైనటువంటి విధానం కొరకు బ్రతుకుతూ లోకాన్ని వేరే జీవించినప్పుడు కదా ఆ వ్యక్తికి పరలోకం. అలా చేసేది ఎవరు కనపడుతున్నాయి ఈరోజు? నువ్వు ఉన్నావా? వింటున్నా, మనం ఉన్నామా? చూసుకుందాం. కనుక ఈ మాటను బట్టి నేను ముగించడానికి ఇష్టపడుతున్న ప్రియమైన సోదరులారా, మీరు గమనించినట్లయితే ఎవని పాపానికే వాడు శిక్ష పొందాలి. తల్లిదండ్రుల పాపం బిడ్డలు ఎట్టి పరిస్థితిలో దాంట్లో భాగస్థులు కారు. ఆ దోష శిక్షని అనుభవించడానికి తప్ప మరొక దానికి లేదు. పాపం ఎవడి పాపాన్ని కూడా శిక్ష పొందాలి. అది ఇండివిజువాలిటీ. దేవుని దగ్గర కూడా ఎవరి పాపం వాళ్ళు లెక్క చెప్పాలి. కనుక ఇక్కడ నుండైనా నేను చేసిన పాపలు వాళ్ళ మీదకి వస్తున్నాయి, వాళ్ళు చేసిన పాపలు నా బిడ్డల మీదకి వస్తున్నాయి అన్న మాటలు పక్కన పెడదాం. నేను నాశనం చేసిన పరిస్థితి అంతా కూడా నా బిడ్డలు అనుభవిస్తున్నారు ఈరోజు అన్నవా ఒప్పుకుందాం. ఏమి లేకుండా చేసిన వాళ్ళకి నేను చేసిన తప్పు దానికి నా బిడ్డలు బలైపోయారే, నా బిడ్డలు అన్యాయం అయిపోయారే అన్నట్టుగా అది అనుభవిస్తుంటే ఒకళ్ళు బ్రతుకుంటే నీకు బాధ కలగాలి. కానీ నేను చేసిన పాపను బట్టి వాళ్ళు అట్టున్నారు అని మాటలు అంటే సరిపోతుంది. కానీ ఆ శిక్ష అనిపిస్తున్నారు అనుకుంటానికి ఓకే. కానీ నీవు చేసినట్టు పాపం చేసేవే ఆ పాపానికి వీళ్ళు మాత్రం భాగం ఉండదు, పంచుకోరు. ఆ పాపపు నీకు వచ్చిన శిక్ష ఉందే, ఆ శిక్ష వీళ్ళ మీదకి రాదు. నువ్వు చేసినందుకు అన్ని పోగొట్టినందుకు ఆ దోషమును బిడ్డలు అనిపిస్తాయి తప్ప తల్లిదండ్రుల యొక్క పాపంలో పిల్లలకి భాగస్వామ్యం లేదు. గుర్తుపెట్టు, ఇప్పటికైనా ఆలోచించు అని ప్రభుని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఇంకా మన పాప రోత బ్రతుకులు ఉంటే విడిచిపెట్టుకుందాం. ఆయన చిత్తానుసారి బ్రతకడానికి ప్రయత్నించాడు. సాధ్యమైనంత వరకు నీతిగా, న్యాయం, యథార్థత బ్రతుకుతూ మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ఏ క్షణాన్ని వస్తాడో మనకు తెలియదు. కనుక రక్షణ పొందిన బిడ్డలుగా సిద్ధపాటు కలిగి ఆ రక్షణని తండ్రి అన్నా మేము వచ్చి అతను తండ్రి దగ్గరికి వెళ్ళిపోదామంటూ ఎదురు చూస్తూ బిడ్డలు ఉండాలని ఆశిస్తూ, అలా మనం కూడా ఉంటే బాగుంటుందని ఎంకరేజ్ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడైన పరమ తండ్రి, వినిన మాటలకు పరమార్థం ఏంటో గమనించడానికి సహాయం చేయండి. మాలో అవివేకం, అజ్ఞానం తొలగించి మీ చిత్తానుసారంగా మేము చేసిన పాపంలో బిడ్డలకు పాలుపంపులు ఉండవు. కనుక ఆ దోషాన్ని వాళ్ళు అనుభవిస్తారని కొద్ది మాటలైతే నాకు తెలిసినంత జ్ఞాపకం చేసి తండ్రి అర్థం చేసుకుని మీ చిత్తం మీరు బ్రతకడానికి మమ్మల్ని అందరం బలపరిచి మరొక అవకాశంలో కలుసుకునే అవకాశం మీరు కానిస్తే కలుసుకున్నంత వరకు మీ స్థితిని మాతో ఉంచుమని వినే బిడ్డలే మమ్మల్ని అందరూ దీవించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.